కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ పార్టీకి సంబంధించింది కాదని, లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్లే ఒక లీడర్ ఎన్నుకోవడం జరుగుతుందని, అధికార పార్టీ ఉన్నవారు మాత్రమే గౌరవ అధ్యక్షులు నియమించి వారికి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తాయని తెలిపారు. వాళ్ళ సమ్మతితోనే మీరు గౌరవంగా గౌరవ దృష్టిగా ఉండండి అంటేనే మనం ఉండాలా, అంతేగాని మనమే పోయి మనమే దాన్ని ఏదో దీని నుంచి పెత్తనం చెలాయించాలనే పరిస్థితిలో ఉంటే అది సమంజసం కాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంతేగాని ఏదున్నా కూడా దీని గురించి ఎవరు కూడా ఆలోచించే పని లేదు. ఉండే విషయాన్ని మీకు చెప్తాం. తర్వాత సరే ఒక పక్క కూటమి ఉంది, ఒక పక్క అధికార పార్టీ ఉన్నారు, వాళ్ళు ఏం చేసుకున్నారో మా ద్వారా విషయాలు మీకు చెప్తా ఉన్నాము. అది వినొచ్చు, వినకపోవచ్చు. ఇబ్బంది పడేది ఎవరంటే లారీ ఓనర్లు. మేము ఓనర్లుండి వాళ్ళ బాధ ఏమంటే మేము ఓనర్లుండి మా మీద పెత్తనం ఏమనేది వాళ్ళ ఆలోచన. ఏమి ఇంత దౌర్జన్యం చేస్తూ ఉన్నారనేది వాళ్ళ అభిప్రాయము. ఆ విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను.